మ్యామ్ ఇప్పుడు ఈ వర్నర్స్ థియరీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు క్వశ్చన్? సో వెర్నర్స్ థియరీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కావాలి అంతే కదా. CONH3 టేకెన్ 6 times Cl3 ఇది ఇచ్చాడు. ఇచ్చి దీన్ని వాడు అంటున్నాడు నేను AgNO3 తో రియాక్షన్ ఏమంటున్నాడు ప్లస్ AgNO3. ఎప్పుడైతే దీన్ని AgNO3 తో రియాక్షన్ చేస్తామో ఎన్ని మోల్స్ AgCl ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అది వాడి క్వశ్చన్. హౌ మెనీ మోల్స్ ఆఫ్ AgCl విల్ ఫామ్ అని అడుగుతాడు. అన్నప్పుడు మనకేం చెప్పాను, బయట ఉన్న క్లోరిన్ ప్రైమరీ వ్యాలెన్సీ అనేది అయోనైజబుల్ అవునా, ప్రైమరీ వ్యాలెన్సీ అయోనైజబుల్. సో అంటే 3Cl మైనస్ అయాన్స్ అనేవి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. AgNO3 నుంచి 3Ag ప్లస్ అయాన్స్ వస్తాయి. సో మనకి 3 మోల్స్ ఆఫ్ AgCl అనేది ఫామ్ అవుతుంది. మరి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, CONH3 టేకెన్ 4 times Cl2Cl ప్లస్ AgNO3. ఇప్పుడు ఎన్ని మోల్స్ AgCl ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది? ఓన్లీ 1 మోల్. ఎందుకు? ఈ లోపల ఉన్న ఈ క్లోరిన్స్ అనేవి నాన్ అయనైజబుల్, బయట ఉన్న ప్రైమరీ వ్యాలెన్సీ మాత్రమే అయనైజబుల్. కాబట్టి Cl మైనస్ Ag ప్లస్ ఒకటి రియాక్షన్ జరిగి మనకి AgCl 1 మోల్ ఆఫ్ AgCl వైట్ ప్రెసిపిటేట్ అనేది జనరేట్ అవుతుంది. దాట్స్ ఇట్, వెరీ సింపుల్.